నిమ్మకాయ, నిమ్మరసం ఇవి లేకుండా వీటిని వాడకుండా ఏ వంటిల్లు ఉండదు. వంటలో రుచికి నిమ్మరసం తగలాల్సిందే. వేడివేడి అన్నానికి పుల్లని నిమ్మ పచ్చడి ఉంటే ఆహా ఏమి రుచి అని లొట్టలేస్తూ తినాల్సిందే. ఇక జలుబు చేసినప్పుడు లెమన్ టీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ ఇవే కాక నిమ్మ లేదా లెమన్ వల్ల ఇంకెన్నో లాభాలున్నాయని జపాన్కు చెందిన డాక్టర్లు, పరిశోధకులు రీసెర్చ్ చేసి మరి చెబుతున్నారు. అవేంటో ఇవాళ తెలుసుకుందాం. మనం పడుకునే ముందు ఒక నిమ్మ ముక్క లేదా బద్దని కనుక మన దిండు పక్కన పెట్టుకుంటే రూమంతా నిమ్మలోని సిట్రస్ వ్యాపించి మనసుని ఉల్లాసపరుస్తుందట. రోజంతా పనిచేసి వచ్చిన కష్టాన్ని, అలసటిని, స్ట్రెస్ని, టెన్షన్ని తగ్గించి మనసుని, తద్వారా శరీరాన్ని తేలికపరుస్తుంది. రిలాక్సింగ్ టానిక్లా పనిచేస్తుంది. అలాగే ఈ నిమ్మరసాన్ని గనుక ఆవిరిలా పీల్చితే కాన్సంట్రేషన్ పెరుగుతుందట. మానసికంగా ఉత్తేజబలం అవ్వడమే కాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరిగి చలాకీగా తయారవుతారు. బీపీ ఉన్నవారికి, ముఖ్యంగా లో బీపీ ఉన్నవాళ్ళు ఈ నిమ్మరసాన్ని పీల్చడం వల్ల బీపీ సాధారణ శక్తికి వస్తుందట. లెమన్ ఆయిల్ డిప్రెషన్కి దివ్య ఔషధాలా పనిచేస్తుందంటున్నారు జపాన్ డాక్టర్లు. ఇక ఇంట్లో ఉండే దోమలు, బ్యాక్టీరియాల వల్ల ఇబ్బంది పడే వారికి ఈ నిమ్మకాయ అద్భుతమైన మేలు చేస్తుందట. సగం కోసిన నిమ్మకాయ ముక్కలో కొన్ని లవంగాలని గుచ్చి రూమ్లో పెడితే దెబ్బకు దోమలతో పాటు బ్యాక్టీరియా, దుర్వాసన లాంటివన్నీ మటుమాయమవ్వాల్సిందే. ఒక్క నిమ్మ ముక్క వల్ల ఇన్ని లాభాలుంటే ఇంకెందుకు ఆలస్యం? జేబులోనో రూములోనో ఒక నిమ్మకాయ ఉంటే చాలు. ఇంకా నో మోర్ టెన్షన్స్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.